హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. సో మీ పర్సన్ ఫర్ ప్రజెంట్ అసలు మీకోసం ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ ఫీలింగ్స్ ఏంటో కూడా చెక్ చేద్దాం. సో మీ పర్సన్ ప్రజెంట్ మీకు ఎలా తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి, ఎలా ఓపెన్ అప్ అయి మాట్లాడాలి, ఇదంతా కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు, ప్లాన్ చేసుకుంటున్నారు. అండ్ ప్రజెంట్ తనున్న సిచ్యువేషన్ కూడా బాగాలేదు. మేబీ జాబ్ ప్రాబ్లం ఆర్ మేబీ హెల్త్ ప్రాబ్లం, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇలా కొన్ని ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్. అండ్ ఇక్కడ మీ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్. అంటే మీరు ముందులాగానే ఉంటారా, ఒకవేళ తను మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే, ఆర్ మీరు ఏదైనా డిఫరెంట్గా బిహేవ్ చేస్తారా, లేదా సడన్లీ మళ్ళీ మీరు తనని గోష్ చేసి వెళ్ళిపోతారా, ఇలాంటివన్నీ ఆలోచిస్తున్నారు. బట్ మీ పర్సన్ తెలుసుకున్నది ఏంటంటే తన బిహేవియర్ మార్చుకోకపోతే మీరు తన లైఫ్లో ఇంకెప్పుడు రారు అనేది మాత్రం తెలుసుకున్నారు. అండ్ తన లైఫ్లో మీరు ఎప్పుడు కూడా మిమ్మల్ని మీతో రెస్పెక్ట్గా ఉంటేనే మీరు తన లైఫ్లో ఉంటారు. మిమ్మల్ని పూర్లీ ట్రీట్ చేస్తే మీరు ఇంకా తన లైఫ్లో ఉంటారు. మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసినా మీరు తన లైఫ్లో ఉంటారు అనుకుంటే అది ఒక అపోహ, భ్రమ మాత్రమే అని తెలుసుకున్నారు మీ పర్సన్. సో మీకు చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి అండ్ మీ బిహేవియర్ తన బిహేవియర్ మార్చుకోవాలి అనేది తెలుసుకున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ మూవ్ ఏంటి మీ పర్సన్ అంటే, మీ పర్సన్ కంప్లీట్లీ చేంజ్ అవుతారు. ఎందుకంటే తనకి మీరు కావాలి. ఓకే, ఈ పర్సన్తో మీరు ఇన్ ద ఫ్యూచర్ మీరు కలిసి ఏదో బిజినెస్ కూడా చేస్తున్నట్టుగా ఇక్కడ వస్తుంది. అండ్ మీరిద్దరూ చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. మీ మధ్య ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా చాలా ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు. ఓకే, అండ్ ఇద్దరూ కలిసి చేసే బిజినెస్ ఏదైనా ఉంటే అది ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ చూస్తారు దాంట్లో. అండ్ మేబీ ఇద్దరూ కలిసి ఒకే టీంలో ఉండొచ్చు కూడా. ఓకే, అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు కూడా ఈ కనెక్షన్కి సపోర్ట్ ఇస్తారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికో మీ ఫొటోస్ చూపించి మీకోసం చెప్పడం కూడా జరిగింది. అండ్ వాళ్ళు ప్రజెంట్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. ప్రజెంట్ అయితే అది కరెక్ట్ కాదు నువ్వు చేసేది అనేది అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. సో మీ పర్సన్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ అనవసరంగా వాళ్ళకి చూపించాను మీ పిక్స్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఓకే, ఎనీహౌ ఇది ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కాబట్టి ఇది ఎప్పటికన్నా మీరు మళ్ళీ ప్యాచప్ అయిపోతారు. అంటే ఎప్పటికన్నా అనే దాకా ఆగక్కర్లేదు. ఈ మంత్లోనే మీరు మళ్ళీ ఇద్దరు సేమ్ ట్రాక్ మీదకి వస్తారు. అంటే ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే డే డ్రీమింగ్ అనేది చేస్తున్నారు బాగా. 24/7 మీతోనే ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. మీ ఎనర్జీస్ ఫీల్ అవుతున్నారు. మీరు తన పక్కన ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. అండ్ ప్రతి నిమిషం కూడా తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీకు చేసిన ఇన్జస్టిస్కి. అండ్ తను ఇప్పుడు కర్మ ఫేస్ చేస్తున్నట్టుగా కూడా ఫీల్ అవుతున్నారు. మీకు చేసిన ఇన్జస్టిసే తను ఇప్పుడు ఫేస్ చేస్తున్న కర్మ. బట్ ఏదైనా కూడా తను భరించడానికి రెడీగా ఉన్నారు. అండ్ మీకు ప్రపోజ్ చేయాలి, మీతో మ్యారేజ్ కావాలి ఇప్పుడు మీ పర్సన్కి. మీకు ఒకవేళ మిమ్మల్ని ఇప్పుడే ప్రపోజ్ చేస్తే మీరు రిజెక్ట్ చేసేస్తారేమో, లేదా నువ్వు అంటే లేదా మీ పర్సన్ మీకు కరెక్ట్ కాదు అని మీరు చెప్తారేమో, ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తున్నారు. బట్ ఎన్ని ఫియర్స్ ఉన్నా కూడా మీ పర్సన్ మీతో మాట్లాడతారు. అండ్ ఇవన్నీ కూడా జరుగుతాయి ఇన్ ద నియర్ ఫ్యూచర్.
సో ఇక్కడ మనకి సోల్మేట్ అండ్ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ కూడా వస్తున్నాయి. బట్ ఇక్కడ మీ మీద ఈవిల్ ఐ అనేది కూడా ఉంది. మీ ఎనర్జీస్ విషయానికి వస్తే ఈవిల్ ఐ కనిపిస్తుంది. అండ్ మీరంటే చాలామందికి జెలసీ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇంకొకరు ఏంటంటే ఒకరెవరో మీకోసం ఒక వెల్దీ పర్సన్ ఎవరో కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. దిస్ వెల్దీ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రాబోతున్నారు. అంటే ఇది ఎలా అంటే ఒక ఫ్రెండ్షిప్తో స్టార్ట్ అవుతుంది. ఈ పర్సన్ చాలా వెల్దీ పర్సనే కాదు, సింగిల్ కూడా. అండ్ ఈ పర్సన్ మీకంటే ఏజ్లో చిన్నవాళ్ళు కూడా. సో దిస్ వెల్దీ పర్సన్ మీకు ప్రపోజ్ చేయొచ్చు అండ్ మీరు రిజెక్ట్ చేయొచ్చు. ఓకే, ఎందుకంటే మీరు ఒక పర్సన్ దగ్గరే ఆగిపోయింది ఇంకా మీ మైండ్ సెట్ అనేది. ఎందుకంటే అది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కాబట్టి. అండ్ సోల్మేట్, పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ అది. ఓకే, సో మీకు చాలా ఆప్షన్స్ ఉండొచ్చు. అంటే ఆప్షన్స్ అవన్నీ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయరు. మీరు మేబీ చూడటానికి అట్రాక్టివ్గా ఉండొచ్చు బయట, ఆర్ సంథింగ్ ఏదో ఉంది మీ దగ్గర. కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, రేర్ క్వాలిటీస్. మేబీ నర్చరింగ్, కేరింగ్ వే ఆఫ్ టాకింగ్ ఆర్ జెంటిల్నెస్ అలాంటిది ఏదో అందరికీ నచ్చుతుంది. సో అలా మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం అండ్ మీ లైఫ్లోకి రావడానికి ట్రై చేయడం, ఇలా చాలామంది మీకు ట్రై చేస్తూ ఉంటారు. మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలని ఆశపడుతూ ఉంటారు. బట్ మీరు రిజెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అది మీ ఎనర్జీ. బట్ ఎందుకు రిజెక్ట్ చేస్తారంటే మీ మైండ్లో మీ పర్సన్ తప్ప ఇంకెవరు లేరు. మీ హార్ట్లో మీ పర్సన్కి తప్ప ఇంకెవరికి ప్లేస్ లేదు. బట్ మీ పర్సన్ మిమ్మల్ని కాదని ఇంకొక చాయిస్ కూడా చేసుకుని ఉండొచ్చు. కానీ సేమ్ వే మీ పర్సన్ కూడా ఫీల్ అవుతున్నారు. ఒక లైఫ్ పార్ట్నర్ అంటూ ఉంటే మీరే అయి ఉండాలి, ఇంకెవరికి తన ప్లేస్లో తన హార్ట్లో ప్లేస్ ఇవ్వను అన్నట్టుగా ఉంటున్నారు మీ పర్సన్ కూడా. సో తనైతే ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయట్లేదు. ఆప్షన్స్ ఎప్పుడో క్లోజ్ చేసేసారు మీ పర్సన్. ఓకే, మీకే ఒక డివోటెడ్ పర్సన్లా మిగిలిపోయారు. ఇక్కడ మీ పర్సన్ మీ చాట్ కొంచెం రొమాంటిక్గా కానీ, లేదా మీ పర్సన్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా కానీ లేదు అన్న విషయాన్ని కూడా గమనిస్తున్నారు. సో ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మేబీ మూవ్ ఆన్ అయిపోయారేమో, మీలాంటి వాళ్ళని ఎవరైనా ఇష్టపడతారు, సో మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అన్న ఆలోచనలో కూడా ఉన్నారు. కానీ మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు. బట్ ఈ పర్సన్ చాలా ట్రై చేశారు మూవ్ ఆన్ అయిపోదాం మీ నుండి అని, మీకు దూరం వెళ్ళిపోదామని చాలా ట్రై చేశారు మీ పర్సన్. కానీ అది కూడా అవ్వలేదు. ఓకే, ఇది చాలా పవర్ఫుల్ కపుల్ మీది, ఒక పవర్ఫుల్ ఎనర్జీ. సో ఇది హైయర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్గా చేంజ్ అవ్వబోతుంది అతి త్వరలో. ఓకే, సో ఇప్పటి వరకు కనుక ఈ రీడింగ్ రెజొనేట్ అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ టైప్ 111 ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, సో మీ ఎనర్జీస్ చూస్తే మీ ఎనర్జీస్ చాలా పవర్ఫుల్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. ఇక్కడ చాలా పవర్ఫుల్ కార్డ్స్ కూడా వస్తున్నాయి. మీరు టోటల్లీ ఫోకస్డ్ ఆన్ యువర్ వర్క్, ఫైనాన్సెస్ అండ్ హెల్త్. ఓకే, బట్ మీరు కొంచెం ఇండైజెషన్తో బాధపడే అవకాశం ఉంది. సో చెక్ చేయించుకోండి. ఇండైజెషన్ ప్రాబ్లం వచ్చిన, స్లీప్లెస్నెస్ అనిపించిన చెకప్కి వెళ్ళడం మానకండి. తప్పకుండా చెకప్ చేయించుకోండి. ఓకే, ఎందుకంటే మీకు స్లీప్లెస్నెస్ అనేది వస్తుంది, లేదా బాగా టయర్డ్ అనిపిస్తుంది. ఎందుకు అనంటే మీరు ఒక ట్రాన్స్ఫర్మేషన్ సైకిల్లో ఉన్నారు. ఈ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయ్యేటప్పుడు మీకు అలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. బట్ ఎనీహౌ చెకప్కి వెళ్ళండి తప్పకుండా. అండ్ మీ పర్సన్ మీకు మెసేజ్ చేసినప్పుడు కానీ, కాల్ చేసినప్పుడు కానీ మీరు చాలా కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా మాట్లాడితే మీ పర్సన్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు అక్కడ. ఓకే, అండ్ ఇప్పుడు మీరు ఎలా బిహేవ్ చేసినా కూడా మీ పర్సన్ మిమ్మల్ని వదిలే ఉద్దేశం అయితే లేదు. ఈ కనెక్షన్ ఒక హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ కనెక్షన్గా చేంజ్ అవుతుంది త్వరలోనే. ఓకే, అండ్ మీరందరూ కూడా
చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలుగుతారు. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్. సో నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. సెండింగ్ లవ్ అండ్ లైట్.